అన్నా క్యాంటీన్ పెట్టి నెల రోజులైంది. ప్రజలు సంతోషంగా వచ్చి తింటున్నారని, త్వరలోనే మరో వెహికల్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం సురేష్ నాయుడు అన్నారు. చంద్రబాబుపై రాచమల్లు వ్యాఖ్యలు బాధాకరమని ఆయన అన్నారు. వరదరాజులరెడ్డి దగ్గర ఉన్న రాచమల్లు బయటకు రాలేదా? 600 ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి ఎమ్మెల్యే రాచమల్లుకు లేదని, బటన్లు నొక్కి వైసీపీ ప్రభుత్వం ప్రజలను సోమరులను చేస్తోందని సీఎం సురేష్ నాయుడు వ్యాఖ్యానించారు. పులివెందులలో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఎమ్మెల్యే చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు కనుకే ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నానన్నారు. అన్నా క్యాంటీన్ కంటిన్యూగా నడిపిస్తాం, ఆపేదే లేదని అన్నారు. జరిగింది. తొందరలో మూడోది కూడా చిన్న వెహికల్ ఒకటి చిన్న సందుల్లో పోయేదానికి కూడా మూడోది కూడా ఒక టాటా ఎస్ వెహికల్ను అరేంజ్ చేస్తున్నాం. చాలా రుచికరంగా మేము ఎత్తలు చెప్పుకునేది చెప్పుకోము. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. ఎన్ని అండాలు వండుతున్నాం, ఎంతమందికి పంపిస్తున్నాం, ఎంతమందికి సేవ చేస్తున్నామని ఎనీ టైం ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. డైలీ 700 కేజీలు బియ్యం మేము వండుతున్నాం. ఈరోజు నుంచి అంటే ఒక వారం అయింది, నెల అయిపోయి ఈ రోజు నుంచి కూడా 700 కేజీలు 4000 మందికి తక్కువ లేక 4200 మందికి వస్తారు. 7200 కేజీలు అయితే ఇది రాష్ట్రంలోనే అన్నా క్యాంటీన్ పెద్ద ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. రుచికరమైన వంట ఉంది కాబట్టే ఇక్కడ జన ఆదరణ ఎక్కువగా ఉంది. ఇంకొకటి రాజకీయాలకు వస్తే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడిని చాలా తీవ్రంగా విమర్శించినాడు. అసలు చంద్రబాబు నాయుడు విమర్శించే ఎక్కువ రాచమల్లుకు లేనేలేదు. మామూలు ద్రోహం చేసి వచ్చినాడు అన్నాడు. వరదరాడిని ద్రోహం చేసి నువ్వు పోలేదా? వరదరాడి దగ్గర నువ్వు శిష్యుని కాదా? నువ్వు ద్రోహం చేసింది కాదా? నువ్వు వరదరాడి దగ్గర కౌన్సిలరు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. ఆ మాట నేను విమర్శించే వాళ్ళు లేరనే చంద్రబాబు నాయుడిని ద్రోహం చేసేది. అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయినాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు మద్దతు ఉంది ఆ రోజు. ఆపోతే రెండో తూరి మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్కే మళ్ళా కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయినాడు. ప్రజలు మద్దతు తెలిపినారు. నీకు కూడా రెండో తూరి వైఎస్ఆర్ గాలితో వైఎస్ఆర్ చనిపోయి ఆ సానుభూతితో జగన్ పాదయాత్రల వల్ల నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఈసారి నువ్వు ఎమ్మెల్యే కాలేవు, అది నగ్న సత్యం. నువ్వు ఎన్ని పలక్రాలు పలికినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని గుప్పెటడుగులు వేసినా, ఏమి చేసినా, తపస్సు చేసినా, హిమాలయాలకు పోయి ఈశ్వరుని సాక్షిగా తపస్సు చేసినా ఈశ్వరుడు ప్రత్యక్షంగా కనపడి ఆ వరం అడిగితే ఈక మిగతా అడగమంటాడు. గెలిచే అవకాశం లేదని. అది ఒకటి, ఈశ్వరుడు కూడా నీకు వరం ఇవ్వలేడు. అది గుర్తుంచుకోవాలా. చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి నీది కాదు రాచమల్లు గారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. నీ జగన్ నిన్నగాక మొన్న బచ్చా 4 ఏళ్ళే ముఖ్యమంత్రి. అప్పుడే విపరీతమైన ప్రజాదరణ కోల్పోయి వెయిటింగ్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రిని అవుతానా లేదా అని. రేపు ఎలక్షన్లో నువ్వు కానీ జగన్